శ్రీమహాగణాధిపతయే నమః. వినాయక చవితి వినాయకుని యొక్క దివ్యమైనటువంటి విశిష్టతలో అమోఘమైనటువంటి శక్తివంతమైనటువంటి మరొక ఘట్టం ఇది. కుమారస్వామి కూడా జన్మించిన తరువాత దేవతాగణమంతా ఈ గణములకు అధిపతి కావాలి అని అందరూ కూడా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు చెప్పాడు, ఈ లోకంలో సమస్త లోకములలో భూలోకంతో సహా సమస్తమైనటువంటి పుణ్యక్షేత్రములు సందర్శించి ఎవరైతే మొట్టమొదటగా ఇక్కడికి వస్తారో నదులలో స్నానము చేసి పవిత్రమైనటువంటి నదులలో స్నానము చేసి స్థల దేవతలను ఆరాధించి ఎవరైతే మొట్టమొదటగా ఇక్కడికి వస్తారో వారికే ఆధిపత్యం. అందరూ బయలుదేరారు ఇంద్రాది దేవతలు. చివరకు కుమారస్వామి వారు కూడా నెమలి వాహనం మీద వెళ్ళాడు. పాపం మరుగుజ్జు, పొట్టి కాళ్ళు, ఏనుగు ముఖం, లంబోదరుడు ఆ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి నమస్కరించాడు. తల్లిదండ్రులారా, నా సంగతి మీకు తెలుసును కదా, నేను మరుగుజ్జువాణ్ణి కదా, నేను నడవలేను కదా, ఇంత పొట్ట ఉన్నవాణ్ణి కదా, ఇలాంటి విషయము తెలియచేస్తే నేను ఎలా చేసేది అని బతిమిలాడాడు. అప్పుడు తల్లిదండ్రులు ఓం నమో నారాయణాయ మహామంత్రం. ఇక్కడ మరొక రహస్యం తెలుసుకోవాలి. శివుడు ఎవరి మంత్రాన్ని చెప్పాడు? నారాయణ మంత్రాన్ని చెప్పాడు. నారాయణుడు శివుని అర్చిస్తాడు. కానీ లోకంలో శైవులు విష్ణువుని ఆరాధించరు, విష్ణువు శైవుల్ని ఆరాధించరు. చూశారా ఎంత అవివేకమో? భగవత్ స్వరూపము ఒక్కటేనని గ్రహింపలేకపోతే అజ్ఞానంగాక ఏమున్నది? ఎవడికి వాడు నేను నేను అనేటువంటి ఆ అహంకారము తొలగినప్పుడే పరబ్రహ్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది అతడు పవిత్రుడవుతాడు. ఏ చిన్నదైనటువంటి అహంకారము అతనిలో దాగి ఉన్నా అజ్ఞానం, అహంకారం ఈ రెండు మానవుని యొక్క పతనానికి హేతువులవుతాయి. అందుకని వాదోపవాదాలు జరుగుతున్నాయి. అందుకని ఇలాంటి పురాణాలు వినాలి. అప్పుడు నమో నారాయణాయ అంటూ తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేశాడు. ఇలా జరుగుతూ ఉంటే ఏమైంది? అందరికంటే ముందు వెళ్ళినటువంటి కుమారస్వామి గంగలో స్నానం చేయడానికి వెళితే గంగలో స్నానం చేసి వస్తున్నాడు వినాయకుడు. ఓహో ఆశ్చర్యం! విశ్వేశ్వరుని సందర్శించడానికి ఆలయంలోకి వెళితే ఆయన పూజ చేసి వస్తున్నాడు. ప్రతి చోట ఇలాగే జరిగింది. కైలాసంలో కూడా ఇలాగే జరిగింది. తనకంటే ముందుగా వచ్చి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తున్నాడు. ఏమిటి ఈ విచిత్రం? ఆశ్చర్యం కలిగి అడిగితే చివరకు తల్లిదండ్రుల సేవను మించినటువంటిది లేదు. మరొక్కసారి చెబుతున్నాను, తల్లిదండ్రుల యొక్క సేవను మించినటువంటిది లేనే లేదు. తల్లిదండ్రుల తర్వాతనే దైవం. కానీ ఇది హిందువు యొక్క సంప్రదాయం. మిగిలిన వాళ్ళలో అలా ఉండదు. తల్లిని కానీ తండ్రిని కానీ ఎవరినైనా సరే వదిలేయమంటారు. ఒక్క దైవమే. దైవము కాదు. దైవము ఎవరు అంటే మొట్టమొదట తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రులను మించినటువంటి ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పుణ్యభూముల కన్న విమలతరము. తల్లిదండ్రుల సేవ చేస్తే సమస్తమైనటువంటి నదులలో స్నానము చేసినంత పుణ్యం. తల్లిదండ్రులు క్షమించేటువంటి వాళ్ళు. భగవంతుడు క్షమిస్తాడో లేదో మనకు తెలియదు. క్షమిస్తారు అంటారు. ఏమి క్షమిస్తాడో ఎవడికి తెలుసు? ఎవడు చూసిన వాడు ఎవడు లేడు. కానీ ప్రత్యక్ష దైవములు నీ తప్పులన్నీ క్షమించేటువంటి వాళ్ళు తల్లి, తండ్రి. అణువణువున చూడండి. నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావో, ఎన్ని మాటలు మాట్లాడుతున్నావో, ఎన్ని దూషిస్తున్నావో. ఈ లోకంలో నీ మంచి కోరేటువంటి వాళ్ళు ఎవడైనా ఉన్నారు అంటే ఆ ఇద్దరే, తల్లి, తండ్రి. ఆ తర్వాతనే గురువు, ఆ తర్వాతనే దైవం. కాబట్టి ఈ రహస్యము చెప్పాడు గనకన మహానుభావుడైనటువంటి విశేషం తెలుసుకొని దేవతలందరూ నమస్కరించి ఈ భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితే. ఇప్పుడు మన శీర్షిక దగ్గరకు వచ్చాం. వినాయక చవితి. ఈ రోజుని మహానుభావుని అత్యద్భుతమైనటువంటి రీతిలో ఆరాధించి తరించారు లోకమంతా. అట్టి ఆ వినాయకుని యొక్క దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.